Now I'm going to discuss this 55 question. సో ఆక్సిజన్ అనేది ఆల్వేస్ -2. సో అండర్లైన్ చేసిన ఎలిమెంట్కి ఎప్పుడైనా ఎక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ పొటాషియంకి అండర్లైన్ చేసాము అండ్ నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఆఫ్ -2. ఇక్కడ -2 ఎలా వచ్చిందంటే ఆక్సిజన్కి -2 కాబట్టి సో -2 అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ x - 4 = 0 ఎందుకంటే 2 × -2 కాబట్టి అండ్ x = +4. దిస్ ఈజ్ రాంగ్. వై? బికాస్ పొటాషియం అనేది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. సో +1 అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ H2O2. ఇప్పుడు హైడ్రోజన్ అనేది ఎప్పుడైనా 2 × 1 ప్లస్ ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది? ఆక్సిజన్. ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది. సో 2x పెట్టుకోవాలి =0. 2 × 1 2 ప్లస్ 2x =0. 2x ఆఫ్ -2 x -2/2. x is -1. This is correct. And H2SO4 2 of 1 ప్లస్ సల్ఫర్కి అండర్లైన్ చేసాం కాబట్టి x పెట్టుకోవాలి ప్లస్ ఎప్పుడైనా ఆక్సిజన్కి -2 4 ఆఫ్ -2 = 0. 2 × 1 2 ప్లస్ x 4 × 2 8 -8 = 0. 8 - 2 6. x - 6 = 0. x +6. ఇప్పుడు +1 -1 +6 ఈ 3 అనేది ఈ 3 నెంబర్స్ ఏ ఆప్షన్ ఉన్నాయో చూసుకోవాలి. సో దట్ విల్ గెట్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, ఇక్కడ ఎందుకు 0 వచ్చింది అని. వై? బికాజ్ ఇక్కడ ఏం ఛార్జ్ లేదు, సో 0 వచ్చింది. ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ ఉంటావు, ఫర్ సపోజ్ ఇక్కడ ఒకవేళ ప్లస్ ఉందనుకో అప్పుడు +1 వస్తుంది. ఇక్కడ ఏం ఛార్జ్ లేదు కాబట్టి ఇక్కడ 0 వేసుకున్నా. అండ్ వేరే దేనికి కూడా ఇక్కడ దేనికి ఛార్జ్ లేదు, సో 0. ఒకవేళ ఇక్కడ -2 ఉంటే సో దట్ ఇక్కడ నేను -2 వేయాలి, అప్పుడు ఆన్సర్ అనేది వేరేది వస్తుంది అనమాట. సో దెర్ ఈజ్ నో ఛార్జ్ ఫర్ దాట్, అందుకే ఇక్కడ 0 వేసుకున్నాను నేను. MnO4- అండ్ H2SO4-. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? ఇక్కడ MnO4- ఛార్జ్ అనేది ఉంది, దట్ ఈస్ మైనస్ పక్కన 1 ఉన్నా లేకపోయినా -1 అనే అర్థం. అండ్ H2SO4కి అక్కడ పైన ఏం ఛార్జ్ లేదు, సో అందుకే 0 తీసుకున్నా. సో ఇక్కడ అనేది మైనస్ ఛార్జ్ ఉంది, సో -1 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ Mnకి అండర్లైన్, మ్యాగ్నీషియంకి అండర్లైన్ చేసాం. సో అండర్లైన్ చేసిన ఎలిమెంట్కి మనం x పెట్టుకోవాలి అండ్ +4. ఇక్కడ -2 తీసుకోవాలి. వై? బికాజ్ ఆక్సిజన్ ఈజ్ -2 కాబట్టి 4 ఆఫ్ -2 = 0 అని మాత్రం పెట్టద్దు, ఎందుకంటే ఇక్కడ O-1 ఉంది కాబట్టి O4-1. సో ఇక్కడ -1 తీసుకోవాలి. ఇంకొక డౌట్ రావచ్చు, ఫర్ సపోజ్ ఇక్కడ -2 ఉంటే ఏమవుతుంది? ఇక్కడ -1 ప్లేస్లో -2 పెట్టుకోవాలి. ఇప్పుడైతే -2 లేదు, సో -1 పెట్టాలి. అండ్ x - 8 = -1. x =-1 + 8. -8 ఇటు వెళ్తే +8 అయింది. x +7. ఇదన్నమాట ఆన్సర్. ఇప్పుడు MnO4- ఇంకా H2SO4 ఈ రెండింటికి డిఫరెన్స్ ఇప్పుడు అర్థమైందనమాట. అండ్ దెన్ ఇప్పుడు ఆ రెండింటికి ఛార్జ్ ఒకదానికి ఛార్జ్ ఉంది, ఇంకోదానికి ఛార్జ్ లేదు. నెక్స్ట్ Mn+2 ఇలా ఉంది. దిస్ ఈజ్ ఇప్పుడు అండర్లైన్ ఏమో Mnకే చేసాం, సో x +2. దిస్ విల్ బి డైరెక్ట్లీ ఆన్సర్ అయిపోద్ది. బికాస్ పక్కన ఎటువంటి నెంబర్ లేదు. ఒకవేళ MnO4 ఉందనుకో అప్పుడు ఆన్సర్ వేరే అవుద్ది. దీన్ని అండ్ ఇలా నార్మల్గా ఉన్నదాన్ని ఒక ఈక్వేషన్లో ఫ్రీ స్టేట్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ద వీడియో. ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్.